ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట టీవీ ప్రేక్షకులైన మీకందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యూదా పత్రిక 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారము మనం చాలా ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు నేర్చుకుంటూ వచ్చాం. పైనున్న పాతాళము, అధమ పాతాళము, మహా అగాధము, టార్టరస్ లేక అంధకార పాతాళము, 5వదిగా అగాధ కోపం. ఈ 5 మనం నేర్చుకున్నాం. ఈరోజు చివరిదిగా 6వదిగా అగ్నిగుండాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. 6వదిగా అగ్నిగుండము. ఈ అగ్నిగుండాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం చాలా తేటతెల్లంగా వ్రాసిపెట్టింది. సకల నీతిమంతుల నివాస స్థలము పరలోకమై ఉన్నట్లుగానే సకల పాపుల యొక్క అలాగే పతనమైపోయిన దేవదూతల యొక్కయు ముగింపు లేని శిక్ష యొక్క స్థలమే అగ్నిగుండము. అంటే ఇక ఒక ముగింపు అంటూ ఒక అంతం అంటూ లేనటువంటి ఒక స్థలమే అగ్నిగుండం. లేక్ ఆఫ్ ఫైర్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో ఈ అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళు ఎవరో వారి జాబితా కూడా అక్కడ వ్రాయబడి ఉంది. నరకము ఒక యథార్థమును దైవ నీతి యొక్క సాక్ష్య స్థానమునై ఉన్నది. చాలామంది నరకం లేదో గెరకం లేదనే వాళ్ళు కూడా లేకపోలేదు. నరకం అనేది ఒక యథార్థము. అలాగే దేవుని యొక్క నీతి యొక్క స్థానం, అది సాక్ష్యస్థానం. సహజంగా నరకం అనగానే కొంతమంది అపోహపడతారు. నరకం అనేది దేవుడు మనిషి కొరకు చేశాడు అని కాదు. నరకం అనేది దేవుడు మనిషి కొరకు చేయలేదు. మరి ఎవరి కొరకు నరకం సిద్ధపరిచాడు? సాతాను కొరకు, వాడి అనుచరుల కొరకు సిద్ధపరిచాడు. అయితే మనుష్యుడు స్వమనస స్వయంగా రక్షకుడైన యేసునాథుని తిరస్కరించిన అనంతరం పాపము యొక్క ఘోరమైన ప్రదర్శనా స్థలమైన నరకమును మనుష్యుడు ఏం చేసుకుంటున్నాడంటే తనంతకు తాను ఎంపిక చేసుకుంటున్నాడు. క్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించక, ప్రభువుకు జీవితంలో స్థానం ఇవ్వక,
నరకములోనికి వెళ్ళటానికి మనుష్యుడు తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఏమని? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును, అందరు వినాలి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. యేసుప్రభు చెప్తున్నటువంటి విషయం ఇది. నిత్య నాశనమును గురించి 162 సార్ల కంటే ఎక్కువగా వేద సూక్తులు క్రొత్త నిబంధనలో ప్రతిపాదింపబడ్డాయి. ఈ నిత్య నాశనాన్ని గురించి వ్రాయబడిన 162 పైచిలకు దైవ సూక్తులు లిఖించబడగా అందులో 90 ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినవి అయి ఉన్నాయి. ఈ నిత్య దండన స్థలమును అగ్ని నరకము, గెహనా అనేటటువంటి ఒక గ్రీకు పదం వాడబడింది. గెహన్నా అనే గ్రీకు పదం నిత్య నరకము, నిత్య దండన, అగ్నిగుండము అను ఈ రీతిగా వివిధ అర్థములు దానికి ఇవ్వబడ్డాయి అన్నమాట. వివిధ పేర్లతో అది తెలియబడుతూ ఉంది. నిత్య దండన, అలాగే నిత్య నరకము, అలాగే అగ్నిగుండము, ఇటువంటి అర్థాలు వ్రాయబడ్డాయి. కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, మత్తయి సువార్త 5:22, అలాగే 29:30 వచనాలు, 29:30. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనము నుండి 46 వరకు ఉన్న వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుంచి 46 వరకు. అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 3:6. ఈ రీతిగా ఈ భాగాలు మీరు గమనించండి, తర్వాత చదువుకోండి. వీటిని గురించి చాలా విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. నరకము నిత్యమై ఉన్నట్లుగానే నరక యాతన కూడా అది నిత్యము ఉంటుంది. మీకు ఒక జ్వరం వస్తే ఆ జ్వరము, దానికి సంబంధించిన నీరసం, దాన్ని కోలుకోవటానికి వారం నుంచి 10 రోజులు, లేక 10 నుంచి 20 రోజులు, పోనీ నెల రోజులు ఆ యాతన నుంచి మీరు కోలుకుంటారు. ఒక చెయ్యో కాలో ఇరిగితే ఒక 3 వారాల నుంచి 4 వారాలు లాంటి ఒక నెల పైచిలుకో తర్వాత మళ్ళా మీరు కోలుకుంటారు. లేదా ఒక హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేయబడితే ఒక 5-6 నెలల్లో మీరు కోలుకుంటారు. ఏదైనా ఒక శిక్ష, ఒక యాతన కొంతకాలంలో మనం మరలా తిరిగి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ నరకము నిత్యమై ఉన్నట్లుగా నరకయాతన కూడా నిత్యమై ఉంది. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురని మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనములో కనబడుతుంది. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురని అక్కడ వ్రాయబడి ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ నిత్య శిక్షాస్థలములో ఏమేమి ఉంటాయండి? నరకములో ఏమేమి ఉంటాయండి? ఈరోజు నరకాన్ని గురించి ఒక పిక్చర్ మీకు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. నరకాన్ని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది నరకాన్ని గురించి అవగాహన చాలా కరువుగా ఉంది. నరకములో 5 ఉంటాయి.
ఒకటి అగ్ని, 2 పురుగులు, 3 గంధకం, 4 పొగ, 5 అగ్ని. ఈ 5 లేక చీకటి, 5వదిగా చీకటి. ఈ 5 నరకములు ఉంటాయన్నమాట. ఈ 5 గురించి వేగంగా మీ ముందుంచుతాను. 1 అగ్ని. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అక్కడ అగ్ని ఉంటుంది. అగ్నిని గురించి మనం నేర్చుకుంటే ఇక్కడ ఒక సత్యం చెప్పాలి. ఇదే అగ్ని కొంతమందిని నాశనం చేయటం దాని తరం కాదు. కొన్ని పరిస్థితులను నాశనం చేయటం ఇదే అగ్నికి సాధ్యపడలా. ఉదాహరణకు నిర్గమాకాండము 3వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మోషే ఒక మండుచున్న పొదను చూచాడు. ఆ మండుచున్న పొదను చూచి మోషే దాని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఇది పరిశుద్ధ స్థలం మోషే అని దేవుడు మోషేతో కూడా మాట్లాడాడు. కానీ మోషే చూస్తూ ఉండగానే పొద అయితే మండుతుంది, కానీ పొద అగ్ని చేత కాల్చబడలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారలారా, అగ్ని వంటి శోధనలో వెళుచున్నటువంటి వారలారా, అగ్ని వలె కాలుచున్న వారలారా, అగ్ని అయితే రగులుతుంది కానీ నువ్వు కాలిపోవటానికి నా దేవుడు సమ్మతించడు, ఒప్పుకోడని ఈ పగటి కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తున్నాడు ఈ సత్యాన్ని. హల్లెలూయా. మరొక సత్యం చెప్తాను. బబులోను దేశములో షద్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 బాలురు ఈ జీవం గల యెహోవా దేవుని కొరకు వాళ్ళు జీవించినందువలన, నిలబడినందువలన, ఆ యెహోవాకే ప్రార్థన చేసినందువలన, రాజు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించనందువలన ఆ బబులోను దేశములో ఈ 3 బాలురు కాళ్ళు చేతులు కట్టేసి రాజుగారు బలిష్ఠులైన వ్యక్తుల చేతికి అప్పగించి వాళ్ళని తీసుకువెళ్ళి 7 అంతలు మండే అగ్నిగుండములో వేయమని చెప్పాడు. అలాగా తీసుకువెళ్ళి వేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ అగ్ని సెగకు తాళలేక వాళ్ళు చచ్చిపోయారు. కానీ ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోల చేతులకు రాజుగారు కట్టిన ఆ కట్లను, ఆ తాళ్లను అగ్ని కాల్చివేసింది. కానీ ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క బట్టలకు కూడా కనీసం అగ్ని వాసన అంటకుండా నా దేవుడు వారిని కాపాడారు. దేవునికి స్తోత్రం. ప్రియ నేస్తమా, మిత్రమా, దేవుని బిడ్డలకు అగ్ని హాని కల్పించలేదనే సత్యం అక్కడ కనబడుతుంది. ఇది వాస్తవమైతే ఒక శుభదినం రాబోతుంది. దుష్టులు, పాపము చేసిన వారు, పాపములో జీవించిన వారు, సాతాను వాడి యొక్క ఆలోచనల మేరకు నడుచుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేంట్లోకి వెళ్ళబోతున్నారంటే అగ్నిగుండములోనికి వెళ్ళబోతూ ఉన్నారు. రెండవదిగా పురుగులు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకములో పురుగులు ఉంటాయి. ఒకసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుతారు. జాగ్రత్తగా విందాం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి రేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడు వైతివా, నీవును మా బోటివాడ వంటి వైతివా అందురు. నీ మహత్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను.
నీ క్రింద పురుగులు వ్యాపించును. నీ కింద పురుగులు